శ్రీ సిగ్మా హాస్పిటల్ కాళిల్వాడి నిజామాబాద్ గుండె మరియు రక్తనాళ వ్యాధులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ పిల్లలు, బాగున్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు మనం నేర్చుకోబోయే సబ్జెక్టు చెప్పేదొకటి చేసేదొకటి. ఏంది మేడం ఏంది పిల్లలు ఏంది అనుకుంటున్నారా? చూపిస్తాను విత్ ప్రాక్టికల్స్. ఫస్ట్ మనం ప్రాక్టికల్స్ చూద్దాము, తర్వాత థియరీకి వద్దాము. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఓం శ్రీ మాత్రే నమః. మణి ద్వీపంకి వచ్చే భక్తులందరికీ తెలియజేయనది ఏమనగా, మణి ద్వీపంకి వచ్చే భక్తులు అందరూ కూడా నిస్వార్థపూరితమైన ఆలోచనతో మాత్రమే మణి ద్వీపంకు రాగలరు. స్వార్థపూరితమైన ఆలోచన గనక ఉన్నట్లయితే అలాంటి భక్తులకు మా మణి ద్వీపంలో స్థానం లేదు. ఇట్టి విషయాన్ని భక్తులందరూ గమనించగలరు. స్వార్థపూరితమైన ఆలోచన ఏమిటి అంటే, అమ్మా నాకు 50,000 ఉద్యోగం ఉంది, నాకు ఇంకా 1,00,000 రూపాయల ఉద్యోగం ఇప్పిస్తారా? అది స్వార్థం. అలాంటి వాళ్ళకి మా మణి ద్వీపంలో స్థానం లేదు. నేను విదేశాలకు వెళ్ళాలి, నేను 1,00,000 సంపాదించాలి, నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ఇలాంటి వాళ్లకు మాత్రం మా మణి ద్వీపంలో స్థానం లేదు. మణి ద్వీపంలో ఎలాంటి భక్తులకి స్థానం ఉంది అంటే, అమ్మా నీ చల్లని చూపు మాపైన ఉంచు తల్లి, కష్టం వచ్చినా తట్టుకునే శక్తి నీవు తల్లి, కష్టాలు రాకుండా నీ చల్లని చూపు మాపైన ఉంచు తల్లి, ఉన్న సంపాదన నిలకడగా ఉండాలి తల్లి, ఆయురారోగ్యాలు బాగుండాలి తల్లి అనే భావనతో ఉన్న వాళ్లకు మాత్రమే మా మణి ద్వీపంలో స్థానం ఉంది. మణి ద్వీపంలో అమ్మవారు దేనికోసం వచ్చి కొలువు తీరారు అంటే, అమ్మవారు లోక కళ్యాణం కోసం, దుష్ట సంహారం కోసమే వచ్చి ఇక్కడ కొలువు తీరాను, కానీ మీకు 1,00,000 కోట్లు ఇచ్చి మిమ్మల్ని కోటేశ్వర్లను చేయడానికి కాదు. ఇట్టి విషయాన్ని భక్తులు అందరూ గమనించగలరు. అలానే ఇంకొకటి, చాలా మంది అడుగుతున్నది ఏమిటి అంటే, అమ్మా ఇక్కడ పూజలు చేస్తారా, మా పేరు మీద వ్రతాలు చేస్తారా, యజ్ఞాలు చేస్తారా? ఇక్కడ ఎలాంటి పూజలు, వ్రతాలు, జాతకాలు చెప్పడము ఏమీ ఉండదు. కేవలం అమ్మ నామస్మరణతోనే మోక్ష మార్గాన్ని చేరుకోవచ్చు అనేది, దేన్నైనా జయించవచ్చును అనేది అమ్మవారు నిరూపితం చేస్తున్నారు. అమ్మవారు వచ్చింది లోక కళ్యాణం, దుష్ట సంహారం కోసం. అమ్మవారు వచ్చారు, తన పని తను చేసుకుంటూ వెళ్తున్నారు, కొన్ని వేల మందికి మహిమలు చూపెడుతున్నారు, భక్తులను రప్పించుకుంటున్నారు. ఇక్కడ జరుగుతున్నది అది. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఆమె ఏం చెప్పింది? ఇక్కడికి ఎట్లాంటి స్వార్థంతో రావద్దు, స్వార్థపూరితమైన ఆలోచనలు ఉండొద్దు, అమ్మవారిని ఇది కావాలి అది కావాలి అని కోరుకోవద్దు, అట్లాంటి వాళ్ళు ఇక్కడికి రావద్దు కదా. అండ్ ఆమె యజ్ఞాలు, పూజలు, యాగాలు చెయ్యదు, ఎందుకంటే నీకు రాదు. అది ముఖ్యం, మెయిన్ పాయింట్ అది. నోరేసుకొని పడిపోవడం, ఊగిపోవడం మాత్రం వస్తుంది. ఇక ఇప్పుడు చూడండి, ఆమె ఏది వద్దు అని చెప్పిందో అవన్నీ ఇందులో కనిపిస్తాయి. ఇది వాయిస్ కరెక్ట్ గా లేదు, నో ప్రాబ్లం, మనకు చాలా ఉన్నాయి. కంటెంట్ ఫుల్, ఏ రీల్ ఓపెన్ చేసినా మీకు ఫుల్ గా కనిపిస్తుంది. సో నేను గన్పూర్ గ్రామ సర్పంచ్ని. ఇక్కడ అమ్మ దగ్గరికి 2 సార్లు వచ్చినాను. నా మనసులో అనుకున్నాను, నేను సర్పంచ్ భారీ మెజార్టీతో గెలిచిన, 471 ఓట్ల మెజార్టీతో గెలిచినాను. నేను అమ్మ దగ్గరికి ఇప్పుడు గెలవంగానే ఇప్పుడు ఫస్ట్ సార్ వస్తున్నాను. ఇది కోరిక కాదు, ఇది ఆమె సపోర్ట్ చేయట్లేదు, ఆ కోరికని ఇన్స్టా పేజ్ లో పబ్లిసిటీ చేయట్లేదు. ఫస్ట్ థింగ్. ఇంకోటి చూడండి, వచ్చిన సోమవారం నాడు వచ్చిన మాత దగ్గరికి వస్తే ఇంటికి పోయిన తర్వాత తెలంగాణ మొత్తం మాట్లాడుతూనే ఓం శ్రీ జయ మాత, ఓం శ్రీ జయ మాత అని అంటూనే ఉన్నా. అంటూ ఉండక ఇట్లా నాకు నా బిడ్డకి మంచి పడిపోతుంది, నా బిడ్డ మంచిగా కావాలని ఇట్లా అంటూనే ఉన్నా. మసుకున్న 5:30కు నాకు అమ్మవారే కళ్ళు వచ్చి కూర్చొని ఏడుస్తున్నా. ఇక్కడనే రూమ్ లోనే లైన్లోనే ఉన్నా, కూర్చున్నా. ఆ అమ్మ వచ్చి నా దగ్గర కూర్చొని, మోకాళ్ళ రూమ్లో కూర్చొని, నేనున్నా కదమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, అమ్మ నా బిడ్డ పడిపోతుంది, నా బిడ్డ ఎట్లా కాపాడవా అంటే, నేను కాపాడతా, నేనున్నా కదమ్మా అని పనికిచ్చి నా ఓడి పట్టమన్నది. ఓడిపట్టిన ఓడిలో పెట్టి ముడేసింది, గట్టిగా ముడేసి, ఇవి ఉన్నాయి కదా ఇవి నువ్వు తిను, నీ బిడ్డకి పెట్టు, మంచిగా అవుతారు అని నాకు ఇట్లా చెప్తే, సరే అమ్మా నేను ఎంతని వేడుకున్నా.
ఆమె బిడ్డ పడిపోతుంది. ఆమె వచ్చి కలలో బాధపడ్డది. అంటే కలలో రాత్రంతా ఇక్కడ ఫస్ట్ దర్శనం అయిన తర్వాత జయమాత శ్రీమాత ఏమో అనుకుందంట. రాత్రంతా అదే నామస్మరణతో ఉందంట. తెల్లారి మళ్ళీ వచ్చిందంట. లైన్లో కూర్చొని ఏడ్చిందంట. ఈమె పండ్లు ఇచ్చిందంట. ఆమె మంచిగా అయిపోతుందని చెప్పిందంట. అయిపోతుందని చెప్పింది, కానీ అయిపోయిందా లేదా భగవంతుడు ఎరుగు. అది ట్రీట్మెంట్ జరిగిన తర్వాత మనకు ఆ ట్రీట్మెంట్ రిజల్ట్ అనేది తెలవడానికి కొద్ది రోజులు పడుతుంది. అది మీకు తెలియదు అనుకుంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే, మరి డాక్టర్లు ఎందుకున్నారు, వీళ్ళు ఎందుకు చదువుతున్నారు, ఈ డిగ్రీలు ఎందుకు తీసుకుంటున్నారు, ఇన్ని సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, బ్యాచిలర్ డిగ్రీకి 4 ఏళ్ళు, మాస్టర్ డిగ్రీకి 2 ఏళ్ళు, దాని తర్వాత ఇంటర్న్షిప్, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వీళ్ళందరికీ? అసలు ఏం తెలియదు. ఇట్లాంటి ఒక మహిమ, అమ్మవారి పేరు అడ్డు పెట్టుకొని ఒక మహిమని సృష్టిస్తే సరిపోతుంది. వీళ్ళకి అర్థమైతలేదు మ్యాటర్. అస్సలు ఏమున్నారో ఏమో. ఇంకా ఉంటాయండి, చాలానే ఉంటాయి. సర్పంచ్. నా పేరు మాలిక, మా నాన్న పేరు విజయప్రకాష్. మేము ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం గేజర్ గ్రామం నుంచి వచ్చినాం. నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక 1 year బ్యాక్ నుంచి ఫాలో అయినా. అమ్మ, మా నాన్నగారు ఎప్పుడైతే నామినేషన్ వేస్తున్నారు అనుకున్నప్పుడే నేనన్నా, అమ్మ మణిదీపేశ్వరిని దర్శించుకుందాం, మొక్కేసి వద్దాం, అంతే. మొక్కిన తర్వాత ఏం ఫలితం వస్తుందో చూద్దాం అని అన్నాం. అనుకోకుండా వచ్చినాం. మేము పూలు పళ్ళు ఏమి తీసుకురాలేదు. వచ్చినాం, తీసుకున్నాం. అమ్మ దయ వల్ల మాకు పూలు పళ్ళు ప్రసాదం అన్ని దొరికినాయి. స్వయాన తీసుకున్నాం. నెక్స్ట్ ఫలితం వచ్చింది. మా నాన్నగారు గెలిచిండు. దర్శించుకొని వెళ్ళడానికి వచ్చినాం. వెరీ గుడ్. శ్రీమాత్రే నమః చెప్పండి. ఎస్, ప్రాక్టికల్ లో మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మొన్న ఈమెను వెళ్ళి అడిగినాను కదా, అడిగినప్పుడు ఏం చెప్పింది అంటే, ఎన్ని రోజులైంది ఇక్కడ స్టార్ట్ అయ్యి అంటే 1 year అని చెప్పింది. ఇందులో తను ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం చెప్పింది, 1 year బ్యాక్ ఫాలో అయిందంట. విన్నారా? 1 year బ్యాక్ ఫాలో అయింది. సర్పంచ్ ఎలక్షన్స్ డిసైడ్ కాగానే మొక్కుకుంది, వచ్చింది. అసలు ఏమీ తీసుకురాకపోయినా వీళ్ళు ఏం చెప్తున్నారు, పూలు పండ్లు కొబ్బరికాయలు హుండి ఏమీ ఉండదు. వీళ్ళ సొంత ఖర్చులతో వచ్చినోళ్ళందరికీ పెడుతున్నారు సేవ. ఎందుకంటే ఆమె అమ్మవారు, అక్షయ పాత్ర వెనకాలుంది, అందులోంచి వస్తా ఉన్నాయి. రైట్. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యమైన విషయం, ఆదిలాబాద్ ఇచ్చోడ ప్రాంత ప్రజలకు తెలియదేమో, మరి ఇది తెలుసుకోండి. మీరు ఓట్లు వేయడం వల్ల వాళ్ళు గెలవలేదు. మీ ఓట్లకి వాల్యూ లేదు. అమ్మవారి దయ వల్లనే అతను గెలిచిండు. మరి మీ అమ్మవారి దయ వల్ల గెలిచిన సర్పంచ్ మిమ్మల్ని అట్లనే అమ్మవారి తనకిచ్చినట్టే ఒక మాయా గెలుపు మీకేమైనా చేస్తాడేమో గుర్తు చూసుకోండి. జాగ్రత్తగా ఉండండి. కొంచెం హాలిజినేషన్లో ఉండకుండా ఆ మాయని, ఆ మర్మాన్ని మీరు గట్టిగా పట్టుకొని ఉంచుకోండి. రైట్. ఇంకా చూద్దామా? చాలా ఉన్నాయి. అసలు మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవడం బెస్ట్ ఏమో. ఇదంతా ఇక్కడంతా డ్రామా ఉంటుంది. అమ్మవారిని పంచలోహ విగ్రహాన్ని తీసుకొస్తారు. ఆమె అమ్మవారిని చూస్తే ఏడుపు వస్తుంది, నేను ఒప్పుకుంటా. తన్మయత్వంతో, ఇప్పుడు ఎవరో కాదు, నా కూతురు వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో చూసినప్పుడు చూసి బయటకు వచ్చిన తర్వాత ఏడ్చేసింది, అమ్మ నేను ఇంకొకసారి చూస్తా, అమ్మ నేను ఇంకొకసారి చూస్తా. అది సాధ్యం కాదు కదా. లైన్లో ఒకసారి బయటకు వచ్చినామంటే అయ్యగారిని చూసే ఇది ఉండదు. అప్పుడు తను ఏడ్చేసింది. ఇది లైవ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ ఏడుపు ఎట్లుంటుందో గమనిస్తాం. మనకు దగ్గరి వాళ్ళు, గెలిచిన వాళ్ళు ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఆడతారు కదా, ఇవి ఆడిన తర్వాత వాళ్ళు విన్ అయినరు అనగానే ఒక ఏడుపు వస్తుంది. చూసిరా? ఆ ఏడుపు ఎప్పుడైనా చూసిండ్రు కావచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అమ్మవారి మీద పడిపోయి ఎట్లా ఏడుస్తుందో చూడండి. భజన బ్యాచ్ ఏడవద్దు అంట. అమ్మ నీ దగ్గరికే వస్తుంది కదా అంట. ఉంటారు కదా అట్లా. నేను చెప్పినా కదా, ఇక ఊరుకూరికి అనబుద్ధి అయితే లేదు. వాడు ఏడిస్తే పక్కన ఉన్నోళ్ళు ఏడవకు
ఊకో పోయిన వాళ్ళు వస్తారా అని చెప్తారు చూడండి, సేమ్ అట్లాగే ఉంది. ఈ ఘోరాలు ఎంత వద్దన్నా మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తుంది, తప్పట్లేదు. సో చెప్తున్నాను కదా, అనద్దు అట్లా. ఏ అమ్మవారినైనా విగ్రహాన్ని తీసుకొచ్చే పద్ధతి కానీ దాన్ని పెట్టుకునే పద్ధతి కానీ ఇదేనా అంటే, ఇక్కడ ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నా, చాలా ఉన్నాయి, ఇవన్నీ అవే అండి. ఇగో ఇన్ని ఉన్నాయి, ఎందుకంటే మామూలుగా లేదు కదా ఈమె హిస్టరీ. సో ఇవన్నీ అవే. ఇది చూడండి, నేను లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా దీని గురించి. ఈమె ఇట్లా పడతా ఉంది, ఎల్లకిలా పడుతుంది కదా. ఇట్లా పడుతుంది కదా, వదిలేసే వెళ్ళిపోతా అంటుందా. ఈమె ఇట్లా ఎంటర్ అవుతుంటది. ఒక్క నిమిషం. పనుకో అనగానే ఆమె చెప్పింది తింటది. ఆమె కాన్షియస్లో ఉంది కదా. ఇక ఇది ఎంటర్ అయిందా, ఎంటర్ అయ్యేసరికి సగం కామైంది, వచ్చి బొట్టు పెట్టక ముందే మొత్తం కామైంది. బొట్టు పెట్టిన తర్వాత అసలు ఏమీ లేదు, మత్తు కంటే ఫాస్ట్గా పనిచేసింది. చెప్తున్నాను కదా, డాక్టర్లు, చదువుడు, దానికి ఒక ప్రాక్టీస్ ఏది అక్కర్లేదు, అంతా ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఇంకా ఇంకొక అతను ఉంటాడబ్బా, ఇంటర్వ్యూ అటెండ్ చేసిన, ఇవాళ అటెండ్ చేసిన, రేపు రిజల్ట్ వచ్చింది, ఎల్లుండి జాయిన్ అయిపోయినా ఏమో చెప్తాడు. దృష్ట సంహారం. ఏ భాష ఇది? దృష్ట సంహారం అంట. దుష్ట, ఈ దుష్ట కాదుష్ట కూడా తెలియదు. అందంగా ఉంది అమ్మ, అందంగానే ఉంది. అమ్మ అందంగా ఉంది, నువ్వే అందవిహీనంగా ఉన్నావు. ఇంకా ఉన్నాయి అబ్బా, అది ఆ వీడియో ఎక్కడో ఉంది, పిచ్చి లేపుకున్నా ఈ వీడియోలన్నీ చూసి నేను. ఇంకా ఆ ఎక్కిలి తీసేసినట్టుంది. ఆ డాన్సుల సంగతి చెప్పాం కదా, అక్క అక్క నువ్వు ఎక్కడే అనుకుంటా చేస్తుంది. ఈ చెల్లె పక్కనే ఉంటుంది. ఏటు పోయింది అదొకటి. ఇంకా ఉన్నాయి, మనం లాస్ట్ వీడియోలో అన్నీ చూపించినాం. కొన్ని అన్నీ డిలీట్ అయిపోయినాయి పాపం. అమ్మవారి శక్తి ఉంటుంది కదా, అమ్మవారి శక్తి వల్ల అవి డిలీట్ అయిపోయినాయి. మహిమ కదా, ఆ మహిమ వీటిని డిలీట్ చేసింది. వీళ్ళందరూ ఇంతమంది వచ్చి చెప్తున్నారు, వీళ్ళు తెలిసి వస్తున్నారా, తెలియక వస్తున్నారా, ఫ్లూక్లో వస్తున్నారా, ఏంటో ఈ జనాలు, ఈ అర్థం కావట్లేదండి. నాకు అడ్రస్ దొరికితే బాగుండు, వీళ్ళందరినీ ఫస్ట్ ఇంటర్వ్యూ చేయాలి అని అనిపిస్తుంది. మరి ఎంతవరకు కరెక్ట్ తెలియాలి కదా. పాపం మమ్మీ ఇంత కష్టపడుతుంటే ఇది నిజమైతే నేను చెప్పింది రాంగ్ అవుతుంది. ఇగో ఈ అబ్బాయి చెప్తాడు, వినండి. ఓం శ్రీ మాత్రే నమః. నేను గత 5 సంవత్సరాల నుంచి జాబ్ కోసం చూస్తున్నాను. ఇక్కడ కూడా ఛాన్స్ రాలేదు. ఇక్కడ అమ్మవారి కోసం తెలుసుకుని అమ్మ దగ్గరికి వచ్చాను. శుక్రవారం అమ్మ దశ తీసుకున్నాను. శనివారం నాకు ఇంటర్వ్యూ అయింది, సక్సెస్ అయిపోయినా. వారంలోనే నాకు జాబ్ వచ్చింది, వెళ్ళిపోతుంది. 5 ఏళ్ల నుంచి జాబ్ ట్రై చేస్తుండంట. మరి డిగ్రీ అయిపోయినాక చేస్తుండా, మరి అదేందో ఆ అబ్బాయికే తెలవాలి. ఫ్రైడే వచ్చిండంట, సాటర్డే జాబ్ ఇంటర్వ్యూ అయిందంట, వారం లోపల సెలక్షన్ అయిపోయిందంట. అంటే దాని వెనకాల 5 సంవత్సరాలు పడ్డ కృషిని ఇతను అసలు ఇట్లా ఈజీగా తీసి పడేసిండు. వాళ్ళ అమ్మ నాన్న సపోర్ట్ ఎటుపోయింది, వాళ్ళ గురువుల శిక్షణ ఎటుపోయింది, ఈయన ప్రాక్టీస్ ఎటుపోయింది, ఈయన శ్రమ ఎటుపోయింది. వచ్చి నాకు వీళ్ళందరూ నిజమైన అమ్మవారిని కొలిచి ఈ మాటలు చెప్తే నేను హ్యాపీ అండి. వాళ్ళని చూపించడంలో నేను చాలా పరమానందాన్ని పొందేదాన్ని. కానీ వచ్చి ఇవన్నీ ఈమె కోసం ఇక్కడ చెప్తున్నారు చూసిరా, అది నన్ను బాధిస్తుంది. మరి ఎంతవరకు నిజం అని తెలుసుకొని చేస్తుండ్రా. ఇగో ఈమెది కూడా మనం వీడియో ప్లే చేసినాం. అప్పటిదాకా ఉన్న మనిషి అప్పుడు ఎట్లయితుంది అది ఉంటుంది చూడండి. డైలాగ్ ఏంటది, అప్పటిదాకా గంగలా ఉన్న గౌరీలాగా ఉన్న గంగను చంద్రముఖిలాగా మారింది అని. సేమ్ అదే డైలాగ్ ఉంటుంది ఇక్కడ, అప్లై అవుతుంది. ఇంకొక ఆమె చెప్తుంది, నిర్మల్ బైన్సా నుంచి వచ్చిన ఆమె, నడుము నొప్పి బాగా అయిపోయింది.
బాగా అయిపోయిందేమో అమ్మ, కానీ అప్పటి వరకు వాడిన మందులు ఏమైనాయి? అప్పటి వరకు నువ్వేం చేసినావు? ఎక్సర్సైజ్ చేసినావా లేకపోతే ఏం చేసినావు? అట్లా ఆల్ ఆఫ్ సడన్గా ఒకళ్ళు వచ్చి ఒత్తితేను కూసుంటేను నిన్ను మర్దన చేస్తేను ఒక సిట్టింగ్లో సెట్ అయిపోయేటి కావమ్మా నడుము నొప్పులు అంటే. మినిమం ఎంత చదువుకున్నోడికే సాధ్యమవుతుంది, మాయలు మంత్రాలు ఉన్నోడికి సాధ్యం కాదు. మాయలు మంత్రాలు లేవు, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. నేను ఇంకొకటి చూపిస్తా, చూసిరా బిల్డింగ్ ఎట్లా షేక్ అయింది? రెక్టార్ స్కేల్ మీద అసలు డిగ్రీలు కూడా చూపించకుండా వచ్చు నాకు తెలిసి ఆ షేక్కి. ఇంకొక అద్భుతం జరుగుతుంది మనకు, అట్లా థండర్స్ వస్తాయి అన్నమాట. థండర్స్ వస్తాయి, మెరుపులు వస్తాయి. రెక్టార్ స్కేల్ మీద కూడా మనం చూపించలేని నంబర్లో ఒక భూమి కంపిస్తుంది. ఆ భూమి కంపన ఓన్లీ ఆ బిల్డింగ్, అమ్మవారు ఉన్న బిల్డింగ్లోనే ఆ బిల్డింగ్కి జరుగుతుంది. మరి ఎందుకంటే నిజామాబాద్లో ఎవ్వరు కూడా మరి భూకంపం వచ్చినట్టు అట్లా ఎవరి ఇంట్లో షేక్ అయినట్టుగా మనకు చూపించలేదు. వీళ్ళ క్రియేటివిటీ అంత లెవెల్లో ఉంది. ఇప్పుడు మనకి ఇట్లాంటి క్రియేటివిటీ ఏంటంటే, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉండి ఒక కొంచెం జర ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పిల్లలు ఉంటారు చూసినారా, ఈ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మీద వాటి మీద ఈ మాత్రం ఎడిటింగ్ వాళ్ళు చేసేస్తారు. మనకి రెక్టర్ స్కేల్ మీద అసలు డిగ్రీ అది చూపించకుండొచ్చు ఎంత భూకంపం వచ్చింది, 10, 20, 30 అనేది కూడా. సో సాధారణంగా 2-3 వస్తేనే ఇదవుతుంది, 6-7 వచ్చిందంటే కొలాప్స్. మరి వీళ్ళు ఊపిచ్చిన ఊపుడు చూస్తే అది వీర లెవెల్లో ఉంది. సో ఆ భవనం కంపించుడు ప్లస్ ఆ థండర్స్ వచ్చినాయి అయితే అసలు అన్బిలీవబుల్. ఇప్పటి వరకు ఏ భక్తుని చరిత్రలో కూడా అట్లా జరిగి ఉండదు. అంత క్రియేటివిటీ వీళ్ళు చూపించారు. వాళ్ళు మాట్లాడుతుంటే, వాళ్ళు డిస్కస్ చేస్తుంటే ఆ పవర్, అక్కడున్న డివైన్ పవర్ ఆ మెరుపుల్ని కురిపించింది. మీరెవ్వరూ నిజామాబాద్ వాసులు ఎవ్వరికీ అవి కనబడలేదు. ఎవరైతే ఈ మణిద్వీపేశ్వరి అమ్మవారిని నిలిపిన జ్యోతి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది, కనిపిస్తుంది, ఈ మహిమలన్నీ జరుగుతాయి. ఈ అక్క చెప్పిన థియరీ, ప్రాక్టికల్స్ ఈ వీడియోలో చూసారు కదా. ఫస్ట్ నేను ప్లే చేసిన వీడియోలో ఎలాంటి స్వార్థంతో రాకండి, ఇక్కడ స్వార్థంతో వస్తే అమ్మవారు రానియది, దుష్ట శక్తులు ఇక్కడికి రాలేవు, అవి అన్నీ చెప్పింది కదా. పూజలు పునస్కారాలు అయితే ఉండయి, వచ్చి నామస్మరణ చేయాలా, అమ్మవారి మహిమ వస్తుంది, దృష్ట సంహారం జరుగుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. ఇది ఆమె స్లోగన్స్. అయితే ఇప్పుడు ఆమె ఫస్ట్లో చెప్పిన థియరీకి ప్రాక్టికల్స్లో చూపించిన వాటికి సంబంధమే లేదు. ఎందుకంటే ఆమెనే చెప్పింది అట్లాంటివి ఉంటే రాకండి. విన్నారు కదా. మళ్ళీ ఆమెనే ఇవన్నీ తన పేజ్లో పెట్టుకుంది. వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చిర్రు, వీళ్ళకి ఇదైంది, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిర్రు, వాళ్ళకి అదైంది. సండే బ్యాచ్ని ప్రూవ్ చేస్తుంది. ఈమె ఎవరిని చేస్తుంది? మరి నేను ఇక్కడ ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. ఈమె స్టూడియోకి వచ్చినా, నన్ను అక్కడికి రమ్మన్నా నేను రెడీ. నేను ఒక్కదాన్నే కాదు, అంతో ఇంతో, ఈమెంత కాకపోయినా అంతో ఇంతో చదువుకున్న వేదం చదివిన పండితులు, ఈమెంత కాకపోయినా ఎంతో కొంత రోగులకి నయం చేసే డాక్టర్లు, మేము రెడీ. మరి నువ్వు రెడీయా? ఓపెన్ ఛాలెంజ్ రా, వచ్చి నీ మూఢనమ్మకం, ఇది అమ్మవారి మీద నమ్మకం కాదు, ప్రజలని నువ్వు మూఢుల్ని చేస్తున్నావు, నువ్వు చదువుకున్న మూర్ఖురాలివి, ప్రొఫెసర్ పనికే నువ్వు కలంకం. ఎందుకంటే మార్గదర్శకం, వాళ్ళు గురువులు అనేది మార్గదర్శకం. నువ్వే మార్గం చూపిస్తున్నావు? మోసం, దగా, ఇట్లాంటివి చూపిస్తున్నావు విత్ ప్రాక్టికల్స్. చెప్పేదొకటి, చేసేదొకటి. ఎవరైనా నిన్ను ప్రశ్నించడానికి, అడగడానికి వస్తే భయపెడతావు, వాళ్ళు చేసిన వీడియోలని మళ్ళీ నీకు కావాల్సినట్టుగా కట్ చేసుకొని ఇంట్లో పెడతావు. ఇదైతే నేను కట్ చేసింది కాదు, నువ్వు నీ పేజ్లో పెట్టుకున్నాయే ఓన్లీ క్లిక్ చేసి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూపించిన. ఇది ఈమె భాగవతం. సో ఈ పిక్చర్కి ఎండ్ కార్డు మీరే, ప్రజలే, భక్తులే ఎండ్ కార్డు వేయాల. ఓకేనా? నేను కూడా మళ్ళీ చెప్తున్నా, నువ్వు రమ్మంటే రాలేదు, నేను అక్కడికి వస్తాను అంటే కెమెరాలు బీమెరాలు ఇక్కడికి ఏమీ రావద్దు, అట్లాంటివి ఇక్కడ ఏమీ చెయ్యొద్దు. భక్తి కోసం వస్తే రండి, నా జేబులు నింపితే నింపండి, లేకపోతే లేదు, లేదా ఇన్స్టాగ్రామ్ పేజీలు నింపండి. ఇట్లా ఓకేనా? ఇది సంగతి. ఈమెకి చెప్పినాను కదా, ఓపెన్ ఛాలెంజ్ విత్ పండిట్స్ అండ్
ప్రొఫెసర్స్. ఈమెకి మరి నాకు తెలిసి అబ్బా చెప్తున్నానండి, ఈమెకి నేను ఒక్కదాన్ని చాలేమో, అంత పండితులు వేదాలు చదువుకున్న వాళ్ళు డాక్టర్లు కూడా వద్దేమో అనిపిస్తుంది. కానీ మనకంత ఇది లేదు, మనం ఈమె అంత జ్ఞానులం కాదేమో అనిపిస్తుంది మరి ఈమె టాలెంట్ చూస్తే. సో వాళ్ళ సపోర్ట్ నాకు అవసరం. సో వాళ్ళని కూడా పిలుచుకుందాం. మరి ఈమె రెడీ అయితే మనం పిలుస్తాం. ఎందుకంటే ఇది ఎవరికో నిరూపించడానికో ఏదానికో కాదు, ఇది ధర్మంతో ఆట. ధర్మంతో ఆట ఆడితే ఎట్లా వేటాడతారో మనం చూపిద్దాం.